నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం గుంటూరులో తల్లిపాలు వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి వనిత సీఎం జగన్ విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్న మంత్రి శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అప్పలరాజు పర్యటన మత్స్యశాఖ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి అనకాపల్లిలో భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారులు ఖాళీ చేయిస్తే ఊరుకునేది లేదంటూ ఎదురు తిరిగిన రైతులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేపై బీజేపీ నేత విష్ణు ఫైర్ అహంకారంతో రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్నారని ఆగ్రహం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుష్పాలన కొనసాగిస్తున్నాయి కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపణ ఇక డీటెయిల్స్ చూస్తే తల్లిపాలు పిల్లలకు చాలా శ్రేష్టమైనవని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మహిళలు పిల్లల సంక్షేమ మంత్రిత్వ శాఖ గుంటూరు వెనిగండ్ల వద్ద నిర్వహించిన తల్లిపాలు వారోత్సవాల్లో మంత్రి వనిత పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రాధాన్యత చాలా ముఖ్యమైనదని అన్నారు. తల్లిపాలు పిల్లలకు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు బిడ్డకు తాగించాలని అన్నారు. ఆరోగ్యం కుటుంబ సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి పిల్లవాడు చదువుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి పథకంలో ప్రవేశపెట్టారని అన్నారు. నవరత్నాలు అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాల్సి ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రి వర్యులు వారికి ఎప్పటికీ కూడా పేదరికం అనేది అడ్డు కాకూడదు, ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ వారిని చదివించాలి, వారికి వైద్యాన్ని అందించాలన్న మంచి ఉద్దేశంతో ఈ రోజున మరి వైద్య రంగం. శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో మంత్రి అప్పలరాజు పర్యటించారు. ఏపీ మత్స్యశాఖ ఆధ్వర్యంలో రిజర్వాయర్లో ఫింగర్లింగ్ సైజు చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొర్లె శ్రీరాములు నాయుడు రిజర్వాయర్లో 4.72 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యశాఖ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. దీనికి సో ఈ విధంగా మరి మత్స్యకారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని, ఈ మార్కెటింగ్ సదుపాయాలని పెంచడం జరుగుతుంది. అది ఒక ఫిక్స్డ్ గా చేసి పెడితే బాగుంటుంది ఒక ఆలోచన సార్. అలాగే నేనున్నాను అని చెప్పి నిలబడినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. 100 ఆక్వా ఆఫీస్ ఇస్తా ఉన్నాం. మొత్తంగా ఈ 125 ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. మన జిల్లాకి శ్రీకాకుళంలో ఒక ఆక్వా హబ్స్ పెడతా ఉన్నాం. మనం 25 నెక్స్ట్ మంత్ కల్లా గ్రౌండ్ అవుతాయి అనిపించింది. ఖచ్చితంగా అతి త్వరలోనే ఈ గొర్రెల యొక్క సమస్యను మనం క్లియర్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మరి అతి త్వరలో ఏదైతే ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక కేస్ కల్చర్ ని ఇంట్రొడ్యూస్ చేశామో దీని ఫలితాలు ఇప్పుడు మనం అధ్యయనం చేస్తా ఉన్నామా. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఏవో కొన్ని పెండింగ్ అప్లికేషన్స్ ఇంకా ఫిషర్మెన్ జాయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని. జేడీ గారు మీరు తక్షణమే ఏవైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళ సొసైటీ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళ గ్రామ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యవర్గం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆయన ఏం చెప్తే ఎంతమందిని మీరు ఎగ్జిట్ చేయగలిగితే తక్షణమే మీరు ఎగ్జిట్ చేయమని సందర్భంగా నేనైతే ఆదేశాలు ఇస్తూ
ఇక విశాఖ అనకాపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీతారామచంద్ర స్వామికి చెందిన దేవాదాయ భూములు 30 ఎకరాలను స్వాధీనం చేసుకోవడానికి దేవాదాయ శాఖ అధికారులు పోలీసులు వచ్చారు. ముందస్తు నోటీస్ లేకుండా తమను ఖాళీ చేయిస్తే ఊరుకునేది లేదంటూ రైతులు ఎదురు తిరిగారు. మాజీ మంత్రి కొణతాలకు చెందిన కుటుంబీకులు ఈ భూమిని సాగు చేస్తున్నట్లు సమాచారం. అయితే వీటిపై శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈవో జ్యోతి మాధవి సమాధానం చెప్పినా స్థానికులు వినకపోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. చెప్తాను సార్. ఏం చేస్తున్నారు నువ్వు? ఫోటోలు తీ ముందు తీయమన్నారు. ఆ తర్వాత బోర్డు కట్టుకున్న వాళ్ళు తీయచ్చు. ఇంకేం పని లేదు. రైతులు ఇందులో ఉన్న నానా పోతలు పడుతుంటే ఈ వచ్చి రామాలయం చెప్పేసి ఇప్పుడు పీకిడి ధర్మమా? ఇదే న్యాయమా? 5 సంవత్సరాలు ఇందులో ఉన్నాం. ఈ రామాలయం పేరుతో వచ్చి ఈ కమ్మలాంటి పీకిడి గోవులు లాంటి ఇంత ఇబ్బంది పెట్టడం ఇది ధర్మమా? ఇది ధర్మమా అని అడుగుతున్నాం. రామాలయం దేవుడికి పూజ చేస్తున్నాం అందరూ, కానీ ఇంత దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. రామాలయం అన్నారు, ఇప్పుడు చెప్పారు బాగానే ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై పండుగ స్టోరీ వేసి నెక్స్ట్ రానిరా మన వెహికల్లోనే వెళ్దాం సార్. మీరు బౌండరీ చెప్పండి, నేను అక్కడ ఫోన్ చేసి బోర్డులు రప్పిస్తాను. అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు గోల్డ్ రప్పించలేదు. ఇది మొదటి నుంచి మహారాణి గారు రామాలయానికి రాసినటువంటి ల్యాండ్. చెప్పేది వినండి, నేను పూర్తిగా చెప్పేది వినండి. రామాలయానికి రాసిన ల్యాండ్ అప్పటి నుంచి మీకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు మీరు చెప్పారే 50 సంవత్సరాలు, కానీ ఈ 50 సంవత్సరాల నుంచి ఎన్నో కోర్టులు తిరిగారు. ప్రతి దాంట్లోనూ ఇది రామాలయముదే అని అన్ని కోర్టులు సమాధానం చెప్పాయి. వాళ్ళకి తెలుసు. మిమ్మల్ని ఎందుకు ఇంకా తీయమని చెప్పలేదో నాకు తెలియదు ఆ విషయం. మీరు ఇమీడియట్ గా తీసేసేయాలి. మీరు చెప్పింది కరెక్టేనండి, కాదలేదండి. ఇమీడియట్ టైం ఇవ్వాలి కదా, 10 రోజులు టైం ఇస్తే ఎక్కడికైనా సెట్ చేసుకుంది కదండి. నాయనా, నువ్వు వ్యవసాయం ఇప్పటికీ కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను 20 రోజులు ఆగాను. మాకు తెలియదు కదండి, అది 20 రోజుల తర్వాతే వచ్చాను. అవును మేడం గారు, మాకు తెలియదు. ఇప్పటికైనా మీరు తీసేసి ఉండాలి. మాకు తెలియపడలేదు కదండి. మీరు చెప్పారు, మీరు అనుకున్నారు 20 రోజులు అలాగే. నాకు సంబంధం లేదు బాబు. అదేంటండి, ఇమీడియట్ గా తీసేయాలి. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగ విలువలను మంటకలుపుతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం కాదని టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారని, అయితే దీనికి వ్యతిరేకంగా స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రజాపాలన దృష్టి సారించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా పొద్దుటూరులో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి భారత రాజ్యాంగాన్ని విలువనివ్వకుండా సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకొని టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నిర్మాణం చేయడానికి స్థానికంగా కొంతమంది మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యక్తులతో కలిసి దౌర్జన్యంగా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జరిగిన సంఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేసింది. అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజలతో కలిసి ఉద్యమం చేయడం జరిగింది. చివరికి మేము అందరం కూడా వెళ్లి సోము వీర్రాజు గారి నేతృత్వంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలతోటి గత అనేక రోజులకు వివాదం రాజేసినటువంటి అంశం మీద అధికారులు ఈ రోజు తిరస్కరిస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టేదానికి వీలు లేదు, ప్రభుత్వ నిబంధనలు వర్తించవు. ఆ రకంగా ఎమ్మెల్యే ప్రయత్నం చేశాడు.
కాబట్టి భవిష్యత్తులో ఆ రకమైనటువంటి ఇక్కడ కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ జరిగింది, జిల్లా యంత్రాంగం కూడా. ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ గుర్తు చేసేది ఏంటంటే, ఇకనైనా నీ అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు, నీ సొంత రాజ్యాంగం చేష్టలు మానుకొని ప్రజలతో కలిసి ప్రజల కోసం పనిచేయమని చెప్పి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా మీరు గుర్తించారు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేశారని, నిబంధనలు ఉల్లంఘించారనేటువంటిది, శంకుస్థాపనలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేను ఇతరుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయమని చెప్పి భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుష్పాలన కొనసాగిస్తున్నాయని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. కడపలో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, వచ్చే ఎన్నికల్లో సామాజిక వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, వారిని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ వర్గాలకు గత కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తామని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ దుష్టపాలనను, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైకాపా దుష్టపాలనను అంతమొందించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. ఈ నేపథ్యంలో ఈ మహాయజ్ఞంలో ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళ యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు చెందినటువంటి ఈ యొక్క సెల్స్ను సంస్థాగతంగా బలోపేతం చేసి ఈ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో ఏం చేశాయి, గతంలో రాష్ట్రంలో టీడీపీ పాలన ఏం చేసింది, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏం చేసింది అనేది ఒక కంపేరిటివ్గా వీరి ద్వారా చైతన్యం చేసి ప్రజల్లో అవగాహన కల్పించి, అదే సమయంలో ఈ సెల్స్ను సంస్థాగతంగా పటిష్టపరిచి ఈ యొక్క మహాయజ్ఞంలో పాత్రను చేసి ఖచ్చితంగా మా లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. అందులో భాగంగా వీళ్ళందరూ శ్రీకాకుళం జిల్లా మొదలుకొని అన్ని జిల్లాలు పర్యటిస్తున్నారు. అటు సంస్థాగతంగా బలోపేతం చేస్తూ, ఇటు వచ్చేసి ఈ యొక్క సెల్స్ యొక్క కార్యక్రమాలను, భవిష్యత్ కార్యక్రమాలను చెప్తూ ముందుకు పోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది అందరి పార్టీ. ప్రత్యేకించి ప్రారంభం నుండి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈ బడుగు బలహీన వర్గాల యొక్క బాగోగులను ఈ పార్టీలు పుట్టకముందే బీజేపీ కానీ, టీడీపీ కానీ, వైకాపా కానీ ఈ పార్టీలు పుట్టక ముందు నుంటే రాజకీయంగా అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఉండింది. ఈ పార్టీలే లేవు. అటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క వర్గాల గురించి, ఇలా బాగోగుల గురించి, ఇలా సాధికారత గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాదు, 60 సంవత్సరాల క్రితమే దామోదరం సంజీవయ్య గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి చేయడమే కాకుండా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షులు కూడా చేయడం జరిగింది. అలా అనేక మందిని చేయడం జరిగింది. ఈ పార్టీలు పుట్టకముందే ఎస్సీలకు 15% రిజర్వేషన్లు, అటు విద్యా ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన అటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఎస్సీ, ఎస్టీ సప్లాన్ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దానికి చట్టబద్ధ కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అదేవిధంగా బీసీలకు సంబంధించి ఈ పార్టీలు పుట్టకముందే, అప్పటికి జగన్మోహన్ రెడ్డి పుట్టలేదు, వైకాపా పార్టీ పుట్టలేదు, చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకే రాలేదు, తెలుగుదేశం పార్టీనే పుట్టలేదు. ఇక ఏపీఎస్డీసీఎల్ రాష్ట్ర విజయవాడ కార్యాలయంలో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పెర్రాటి హేమ సుష్మిత బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. విత్తనాభివృద్ధి చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించవచ్చని సీఎం భావిస్తున్నారని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణుల సారథ్యం వ్యవసాయ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు అభివృద్ధి చేసి సంస్థ బలోపేతం కోసం నూతన కమిటీ పనిచేయాలని సూచించారు.
స్టీల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క చైర్పర్సన్గా కంపెనీ యొక్క అన్ని రకాల చట్టాలను, ప్రభుత్వ ఆదేశాలను చిత్తశుద్ధితో పాటిస్తూ కంపెనీ విధి విధానాల పట్ల పూర్తి విధేయతతో కంపెనీ అభివృద్ధికి, తద్వారా రైతాంగ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నూతన చైర్పర్సన్ గా చేసినటువంటి పేనాటి హేమకృష్ణ గారిని కూడా వారి యొక్క బ్లెస్సింగ్స్ కోరుతూ ఉన్నాను. హృదయపూర్వక నమస్కారాలు. వ్యవసాయ వేదికను అలంకరించిన నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారికి, సర్వేపల్లి ఎమ్మెల్యే గారి గోవర్ధన్ రెడ్డి గారికి, జిల్లా మంత్రులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు పేరు పేరున నా నమస్కారాలు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి పూనం మాలకొండయ్య గారికి, మన బీసీఎల్ ఎండి ఏపీఎస్ఎస్డిసిఎల్ డాక్టర్ శేఖర్ బాబు గారికి మరియు అధికారులకు, అనధికారులకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మన కార్పొరేషన్ యొక్క ప్రస్థానము 1976 నుండి నేటి వరకు కంపెనీ అభివృద్ధి, రైతులకు విత్తనోత్పత్తి మరియు పంపిణీ ద్వారా అందజేయబడుతున్న సేవలు, భవిష్యత్ ప్రణాళికలు, ముఖ్యంగా మన ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడం జరిగినందువల్ల, అదేవిధంగా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా సీజన్ కంటే ముందుగానే రైతులకు విత్తన పంపిణీ కార్యక్రమాలు విజయవంతంగా చేసినందుకు మన ఏపీఎస్ఎస్డిసిఎల్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు లభించింది. ఈ సందర్భంగా విత్తన పంపిణీ సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేసినందుకు ఈ అవార్డు రావడానికి కారణమైన అధికారులకు, అనధికారులకు, ఇతర సిబ్బంది అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను ఉంచిన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన మండల స్థాయి అస్పృశ్యత అంటరానితనం సమావేశంలో కేవలం రెవెన్యూ సిబ్బంది మాత్రం పాల్గొన్నారు. మిగిలిన శాఖల అధికారులు గైర్హాజరు కావడాన్ని నిరసిస్తూ దళిత గిరిజన ఎంఆర్పీఎస్ బాస్ సంఘం నాయకులు తహసీల్దార్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. వివిధ శాఖల అధికారులు గైర్హాజరులు తీవ్రంగా పరిగణిస్తూ సమావేశానికి హాజరు కాని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సంఘం నాయకులు కన్నన్, నళిని సెల్వం, బాస్ నాయకుడు గణేష్, గిరిజన సంఘం నాయకుడు రవి నాయక్, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాబట్టి దళిత గిరిజన మిగిలిన ఎంఆర్పిఎస్ బాస్ అన్ని సంఘాలు కూడగట్టుకుని మేము బాయ్కాట్ చేసి ఈ రోజు మళ్ళా రోడ్డు మీద నిరసన తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగం స్వరాజ్యం తెచ్చిచ్చింది ఈ రోడ్డు మీద కూర్చోడానికేనా? అరే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరీ మీటింగ్ కూడా మేము జరపలేకపోతున్నామంటే ఇది మాకు సిగ్గుచేటుగా లేదు. అధికారుల విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆ అధికారులందరి మీద ఎవరైతే హాజరు కాలేదో వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి. వారందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. తహసీల్దార్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు కాబట్టి వారికి సభాముఖంగా దళిత గిరిజన ఎంఆర్పిఎస్ బాస్ సంఘాల తరఫున పాదాభివందనం చేసుకుంటూ ఏ అధికారి అయితే రాలేదో ఆ అధికారులందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేస్తూ ఖచ్చితంగా దగ్గరలోనే మరొక మీటింగ్ ను తహసీల్దార్ గారిని మీడియా రూపంలో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసినట్లయితే ఆ రోజు గనక అన్ని శాఖల అధికారులు గనక హాజరు కాలేదంటే మేము కమిటీ సభ్యులుగా ఈ రోజు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మేము 100,000 మంది 10,000 మందితో మీ కార్యాలయం ముందు మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. ఏంటంటే మాకు ఒక చట్ట రూపంలో కల్పించిన హక్కు, మా దళిత గిరిజనుల జన్మ హక్కును కూడా మీరు కాలరాస్తున్నారు. ఇక పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ విశ్వసరాయ్ కళావతి పాలకొండ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం, ఆక్సిజన్ నిల్వలను పరిశీలించి పనులు నాణ్యతతో చేయించాలని సూపరింటెండెంట్ రవీంద్ర కుమార్ కు సూచించారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సూపరింటెండెంట్ రవీంద్ర కుమార్ ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, సమస్యలు గూర్చి వివరిస్తూ అంతర్గత రోడ్లు, ప్రహరీ, డ్రైనేజ్, లాండ్రీ, ఎక్స్రే ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. సిబ్బంది కొరత గురించి తెలిపారు. ఆసుపత్రికి 8.5 కోట్లు మంజూరు చేయిస్తే కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకపోవడం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. పనులు సక్రమంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడ అవుతుంది. ఇది ఆక్సిజన్ ప్లాంట్ ఉన్నప్పుడు మనం థరోఫేర్ చేస్తే పెద్ద వెహికల్స్ వస్తే ఇది ఆక్సిజన్ బ్లాస్ట్ ఏదైనా అయిందనుకోండి మనకి దాని గురించి నేను ఈ చివరికి పెట్టాను ఆక్సిజన్ ప్లాంట్. నెక్స్ట్ ఏంటంటే మనకి డిస్మాంటిల్ చేయవలసింది ఇటు సైడ్ ఉంది. అటు సైడ్ ఏమో మనకి పాత వాటర్స్ ఉన్నాయి కదా, ఆ వాటర్స్ అన్ని డిస్మాంటిల్ చేసి పడిపోతున్నాయి. వాళ్ళు కుర్రోళ్ళు వాళ్ళకి చెప్పడానికి మేము వెళ్ళి చెప్పి వాళ్ళంతా చాలా ఇబ్బంది పెట్టేశారు మేడం. మాకు వాళ్ళ వర్క్ కానీ వాళ్ళు ఇచ్చేది అప్పటికి దగ్గర నుండి చేయించాం. చాలా మటుకు కొన్ని శానిటేషన్ మీరు అన్నట్టు వాస్తవమే, శానిటేషన్ కొద్దిగా బాగాలేదు, అదైతే చేయించాం. ఇప్పుడైతే ఉండదు మీకు ప్రాబ్లం. ఇప్పుడు కూడా రెగ్యులర్ నేను గతంలో ప్రెషర్ బాక్స్ 1 lakh పెట్టి హాస్పిటల్ ప్రొవైడ్ చేశాను. వచ్చాక మనం మెయింటెనెన్స్ 1000 రూపాయలు ఏదో పెడతారు కదా, అందుకే దాన్ని మెయింటెనెన్స్ ఏదో తీసుకొని చెయ్యాలి కదా. సౌండ్ తగ్గిస్తే కొంచెం అందరికీ నమస్కారం. ఈరోజు ఏరియా హాస్పిటల్లో కమిటీ తరఫున చైర్మన్గా
ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక గుంటూరులో రేవ్ పార్టీ కల్చర్ వెలుగు చూసింది. లక్ష్మీపురంలో ఓ బిల్డింగ్ లో రేవ్ పార్టీ జరుగుతున్న సమాచారంతో అర్ధరాత్రి పట్టాభిపురం పోలీసులు దాడి చేశారు. 5 మహిళలు 20 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీలో ఉన్న ఓ సీఐతో పాటు మరో 3 ప్రముఖులను తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. గుంటూరులో తల్లిపాలు వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి వనిత. సీఎం జగన్ విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్న మంత్రి. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అప్పలరాజు పర్యటన. మత్స్యశాఖ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. అనకాపల్లిలో భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారులు. ఖాళీ చేయిస్తే ఊరుకునేది లేదంటూ ఎదురు తిరిగిన రైతులు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేపై బీజేపీ నేత విష్ణు ఫైర్. అహంకారంతో రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్నారని ఆగ్రహం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుష్పాలన కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.